దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్తలో మత్తయి ద్వారా రాయించిన మాట. ఇది ప్రవచనాత్మకమైన మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉంది. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశముల మీద వెలుగు ప్రకాశించును అని. ఆ మాట మత్తయి సువార్తలో నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసుప్రభువు వారు నజరేతును విడిచిపెట్టి జెబూలూను నఫ్తాలి దేశ ప్రాంతంలో సముద్ర తీరములో కపెర్నహూముకు వచ్చి ఆయన కాపురం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గొప్ప వెలుగు చూశారు. ఆ వెలుగు ఏమిటి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన లోకంలోకి వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగైన దేవుడు, నశించిపోతున్న ఆత్మను వెలిగించేవాడు, మరణ ఛాయల్లో ఉన్న వారిని వెలిగింపజేసే దేవుడు. ఇక్కడ ప్రజలందరూ కూడా మరణ ప్రదేశంలో మరణ ఛాయలో ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు ఆ సముద్ర తీర ప్రాంతం కపెర్నహూముకు వచ్చారో వారంతా కూడా వెలిగింపబడ్డారు, వారికి గొప్ప వెలుగు ఉదయించెను అని అంటా ఉన్నాడు. ఈ రోజున మన జీవితాలను కూడా మరణ ఛాయలు, మరణము మనిషిని వెంబడిస్తూ ఉంది, బలహీనతలు మనిషిని వెంబడిస్తూ ఉన్నాయి, రోగములు, సమస్యలు, శోధనలు మనిషిని వెంబడిస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో వెలుగు ఉదయించాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వైపు రావాలి. ఆయన తన ప్రకాశవంతమైన తేజస్సు మనపై కుమ్మరించినప్పుడు మనకున్న వ్యాధి బాధలన్నీ తొలగిపోతాయి. అయితే ఆ వెలుగు చేత మనం నింపబడాలి అని అంటే మనమును ఆయనతో చేయవలసిన సహవాసం తప్పకుండా చేయాలి. ఆయనతో తప్పకుండా మనము కలిసి నడవాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. ఈ రోజున నీవు నీ జీవితంలో ఏ సమస్య చేత బాధపడుతున్నావో, ఏ ఇబ్బంది చేత బాధపడుతున్నావో, దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఏ శోధనైనా, ఏ సమస్య అయినా, ఏ ప్రమాదకరమైన జీవితమైనా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ జీవితంలో వెలుగును ఉదయింపజేస్తాడు. చూడండి, జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు యేసుప్రభువు వారిని చూడాలని. అయితే ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కానీ మనసుకు నెమ్మది లేదు. కనుకనే దేవుడు వెతుక్కుంటూ వచ్చి జక్కయ్యను రక్షణలోనికి నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. 39 సంవత్సరాల నుంచి కోనేటి వాగు దగ్గర వ్యాధి చేత బాధపడుతూ కోనేటి వాగులో పడకుండా ఒడ్డున కూర్చున్న ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుప్రభువు వారు వెతుక్కుంటూ వచ్చాడు. కుమారుడా, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళమన్నప్పుడు వెంటనే ఆయన మాటకు విధేయత చూపిన వాడే తన పరుపెత్తుకుని వెళ్ళి గొప్ప సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. మరణం నన్ను వెంబడిస్తూ ఉంది, బలహీనత నన్ను వెంబడిస్తూ ఉన్నాయి, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనుకుంటే ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. నీకు నెమ్మది ఇవ్వడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు గొప్ప వెలుగునివ్వడానికి, నీ అంధకార జీవితాన్ని తొలగించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. కనుక ఆయన వచ్చిన వెంటనే ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు. ఆయన ఎలా వస్తాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాత్మకమైన మాటల ద్వారా మాట్లాడతాడు, పాటలు పాడుతున్నప్పుడు కూడా ఆయన నీతో మాట్లాడతాడు. ఆ మాటని అంగీకరించి ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపిస్తే తప్పకుండా నీకున్న మరణఛాయ ఏదైనా, నీకున్న బలహీనత ఏదైనా విడుదల పొందుకుంటావు. ఆయన నిన్ను వెలిగించడానికి ఈ లోకంలోకి వెతికించున్నాడు. అవునండి, పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి రావడం గల కారణం ఏంటో తెలుసా? నశించిపోతున్న మనందరినీ వెలిగించాలనేది ఆయన ఉద్దేశం. కనుక ఈ రోజున నువ్వు ఏ మరణఛాయలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఆయన వైపు చూడు. ఆయన వస్తున్నాడు, నిన్ను వెలిగిస్తాడు, నీ జీవితానికి నెమ్మదినిస్తాడు. కనుక ఆయన మాటకి విధేయత చూపిద్దాం. కొద్ది మాటను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో ఉన్న వారికి వెలిగివ్వడానికి నువ్వు వచ్చావు తండ్రి. ఎందరైతే మరణ ఛాయలో ఉన్నారో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ వెలిగించండి, రక్షించండి, విమోచించండి, విడిపించండి. నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరినీ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.